దేశంలో ఏదో ఒక చోట క్రైస్తవులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని, ఆ దాడుల నుండి తమను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని పాస్టర్ పాల్ తెలియజేశారు. నేడు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట దాడులకు నిరసనగా శాంతి ర్యాలీ నిర్వహించారు. దీవెనలు వందనాలు. ఈ యొక్క క్రైస్తవ హక్కుల వారి మీద కత్తులతో దాడి చేయడం జరిగింది. లోనికి వెళ్ళినట్లయితే మన కార్యక్రమం ముందుకు తీసుకెళ్లగలుగుతాం. మనం తెలియజేయాలని మన నిరసన ర్యాలీని తెలియజేయాలి. దీవెనలు వందనాలు. ఉండండి, మిగతా వారు ముందుకెళ్తే మంచిది. క్రైస్తవ మేము ఒక చోట కలిసి మనం తెలియజేయాలని మన నిరసన ర్యాలీ ఎదుర్కోబోతున్నాం. మనమందరం కూడా కలిసి మీకు తెలియజేసేది మనందరం ఒకటే. మనందరం కలిసే పోరాడదాం, కలిసే శ్రమిద్దాం, కలిసే జీవిద్దాం. క్రీస్తు ప్రభునామాన మీకందరూ కూడా శుభాభివందనాలు తెలియజేస్తాం. బాధల్ని ఒక త్రాటి మీద తీసుకొచ్చి వాటి మీద మనకున్నటువంటి మాకు జరుగుతున్న అన్యాయాన్ని మేము జ్ఞాపకం చేస్తున్నాం. మాకేం కావాలి అనే దాన్ని కూడా మేము ఆలోచిస్తున్నాం. చాలా చట్టాలు చేస్తున్నారు. దిశా చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలు ఉన్నాయి, ఈ చట్టాలు ఉన్నాయి. దానివల్ల అవందరికీ వారికి చుట్టాలుగా మారారు. కానీ మాకు కూడా ఒక చట్టాన్ని మీరు ప్రసాదించండి, ఒక చట్టం చేయండి. మా కోసం, మా హక్కుల కోసం ఒక చట్టం చేయండి. మేము ఎక్కడికన్నా వెళితే మా కేసులు స్వీకరించండి. పెట్టేటప్పుడు దయించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి. దేవుని సన్నిధానంలో చాలామంది బాధపడుతున్నారు. అది బయటికి వెళ్లకుండా ఆఫ్ చేస్తున్నారు, పైకి రాకుండా దాన్ని నొక్కేస్తున్నారు. దేవుని, ఇది న్యాయమా? మేము కూడా భారతదేశంలో పౌరులమే. దేవుని సన్నిధానంలో డిమాండ్ అనేది నేను అంటలేదు. మేము హృదయపూర్వకంగా స్వాత్వికంగా దేవుని సన్నిధానంలో ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మా యొక్క ఏర్పాటు చేయబడిన స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా మేము హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాం. దేవుడు మా హక్కును దయించి మాకు ఇవ్వండి. మేము ఆరాధన చేసుకుంటానికి మీరు ఆటంకాలు కలగ చేయొద్దు. మా చర్చెస్ మీద దయించి రావద్దు. దేవుని సన్నిధానంలో దయించి వాటిని పాడు చేయదు. దేవుని సన్నిధానంలో కొన్ని లక్షల రూపాయలతో చెమటతో మేము కట్టుకున్నటువంటి మందిరాలవి, వాటిని కోల్చడం న్యాయమా? వాటిని కోల్చడం అన్యాయం కాదా? దేవుని సన్నిధానంలో వాటి కోసం స్పందించేవారు ఎవరు కూడా లేరా దేవుని దగ్గర? ఒకవేళ మీరు స్పందిస్తే ఈ చిన్న వాయిస్ మా యొక్క పోరాట కమిటీ వారి ద్వారా సందేశాన్ని మీకు ఇస్తున్నాం. మేము దయించి దాన్ని పరిగణలోకి తీసుకోవాలని, రాబోయే దినాల్లో మాకు న్యాయం చేయండి. అంతకని మేము ఎక్కువ అడగట్లేదు. ఐఎంజీపై అర్ధరహిత ఆరోపణలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం. ఈ తీర్పు కాపీ ఏదైతే ఉందో, గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాపీ ఏదైతే ఉందో, దీనిని నువ్వు తప్పుపట్టగలవా? దీనిలో ఉన్నటువంటి అంశాలు నిజం కాదని చెప్పే ధైర్యం నీకుందా అని చెప్పి నేను సజ్జల రామకృష్ణారెడ్డికి సవాల్ చేస్తా ఉన్నా. ది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ had clearly stated in 2006 itself that the land allotments that are done to IMG Bharata were with certain conditions, with a condition that 700 crores had to be invested by IMG Bharata, with a condition that they have to establish world-class sports infrastructure in and around Hyderabad. So the judgment had clearly stated that it is only with conditions that land allotment has been done, and there is nothing which can be said that these land allotments are illegal. ఈ వీటిని తప్పుపట్టాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు అని చెప్పి హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అదేవిధంగా ఐఎంజీ ఫ్లోరిడా వాళ్ళు కూడా చాలా స్పష్టంగా మాకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఇది,
అన్యాయంగా భూముల్ని రద్దు చేస్తూ ఉన్నారు, లాగేసుకుంటా ఉన్నారని చెప్పి ఐఎంజీ ఫ్లోరిడా టెడ్ మిక్మా వాళ్ళ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఇవాళ మీ ముందు ఉంచుతూ ఉన్నాను. కాబట్టి ఈ వాస్తవాలను అర్థం చేసుకుని ఎప్పట్లాగే నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం, బురద జల్లటం, ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు మీరు ఎన్ని చేసినా సజ్జల రామకృష్ణారెడ్డి, నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రజలు మిమ్మల్ని నమ్మేటటువంటి పరిస్థితిలో లేరు. ఇప్పటికే ప్రజలు డిసైడ్ అయిపోయారు, సైకో పోవాలి, సైకిల్ రావాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తుకి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఒక గ్యారంటీని, షూరిటీని ఇవ్వగలరు అని చెప్పి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు. ఆ విషయాన్ని నువ్వు అర్థం చేసుకో సజ్జల రామకృష్ణారెడ్డి. కాబట్టి ఇప్పటికైనా ఈ పిచ్చి ప్రయత్నాలు మారుకుని తాడేపల్లి కొంపలో ఉన్నటువంటి సామాను సర్దుకోవటం మీరు ప్రారంభించండి. తాడేపల్లి కొంపలో సామాను సర్దండి మీరు. ఇంకా టైం అయిపోయింది. ఇంకా కేవలం మీకు ఇంకా మిగిలినదే ఒక నెల రోజులు మాత్రమే. ఇంకా నెల 15 రోజుల్లో మిమ్మల్ని, మీ పార్టీని భూస్థాపితం చేయబోతా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా. కాబట్టి ప్యాకప్కి సిద్ధంగా అండి, సామాన్లు సర్దుకోండి, ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు మానుకోండి అని చెప్పి. ఎన్నికల మేనిఫెస్టో పాదయాత్ర హామీల్లో 85% హామీల టోకరాపై చర్చకు సిద్ధమా జగన్ రెడ్డి. మాజీ మంత్రి అలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియా సమావేశం అని చెప్పి రేపు మరలా కొత్త మేనిఫెస్టోతో ప్రజల్ని మాయ చేయడానికి వస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు ఒక్కసారి ఈ వీడియో చూసి మీరు ఏమి సమాధానం చెప్తారో అనేది. 25కి 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తాం. నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తానన్నా. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము. ఖరీఫ్ 2022 నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను. 2023 ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి సమగ్ర సప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము. 3వ వంతు నిధులు బీసీలకు కేటాయిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికీ. ఇలా ఉట్టి బీసీలకే 139 కార్పొరేషన్లు పెడతామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. పంట దేశం నుండి పలానా రేట్లకు కూడా పలానా రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం. గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ప్రతి కాపు సోదరుడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టింపు నిధులు కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇది జగన్ అనే నేను మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చెప్పిన 5,000 కోట్ల రూపాయలను 10,000 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి నేను చెప్పడం మోసమా అని అడుగుతా ఉన్నా. సౌమ్యుడిగా పేరు పొందిన ఎక్స్-ఎంపీని అతి కిరాతకంగా ఇంట్లోకి చొరబడి గొడ్డలు తీసుకొని నరికి అత్యంత దారుణంగా చంపడం అన్నది ఇంతకన్నా దారుణమైన విషయం ఎక్కడా ఉండదు. కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు. 2024 ఎన్నికలు జరిగేసరికి అందరినీ పూర్తిగా తీసేసిన తర్వాత మనం ఓట్లాడుతామని చెప్పి అరపర్సెంట్ తొందర ఎందుకన్నా, ఎందుకు తొందర, వెయిట్. మేము ఆ రోజే చెప్పాం, we will complete this project by 2021 December. We are committed to it. We will finish it. ఈ రకంగా మీరు వాగ్దానాలు చేసి మోసాలు చేస్తూ బతుకుతూ పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రేపు సిద్ధం సభలో మీరు కొత్త మేనిఫెస్టో గురించి మాట్లాడబోయే ముందు పాత మేనిఫెస్టోలో మీరు అనుకున్న భగవద్గీత, మీరు అనుకున్నటువంటి ఖురాను, మీరు అనుకున్నటువంటి బైబిల్ కంటే గొప్పదైనటువంటి మీ మేనిఫెస్టోని ఏ రకంగా అమలు చేశామని చెప్పి
చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి మీకు మొట్టమొదటిసారిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పిన తర్వాత మీ సిద్ధం సభలో మీరేం మాట్లాడినా కూడా అది బాగుంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఇంటర్ తర్వాత ఆడపిల్లల ఉన్నత చదువుల కోసం టీడీపీ జనసేన కలిసి కలలకు రెక్కలు అనే పథకానికి రూపకల్పన చేసినట్లు మాజీ ఎమ్మెల్యే పర్ల శ్రీనివాసరావు తెలిపారు. చాలా మంది పిల్లలకి చదువుకోవాలని ఒక ఆశ ఉన్నా ఆ ఉన్నతమైన చదువుకి డబ్బులు లేకపోవడం వల్ల కిచెన్కే పరిమితం అయిపోతుంటారు, వంటలు కుందేలా. వాళ్ళ కళలు అక్కడితో కిల్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడి నుంచి ఆ కళల్ని కూడా చంపుకొని ఇంట్లో ఆ వంటింటికే పరిమితం అయినటువంటి సందర్భాలు చాలా చూసాం. ఈ పథకం ద్వారా వాళ్ళ కళలకి రెక్కలు వచ్చే విధంగా చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి తెలియజేస్తుంది. దీనివల్ల అనేక ఉద్యోగ అవకాశాలు కూడా మీరు అనుకోవచ్చు. ఉన్నతమైన చదువులు చదివితే వాళ్ళకి ఎక్కువగా ఈ పథకం ఇంటర్మీడియట్ చదివినటువంటి పిల్లలకి, ఎందుకంటే ప్రొఫెషనల్ కోర్సెస్ లో కానీ ఒకసారి చదివితే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు బాగా ఉంటాయి. ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్స్ లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంజనీరింగ్ లో ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి అవకాశాలు. ఏ బ్రాంచ్ చేసినా సరే వారు వెంటనే ఆ సిస్టమ్ లోకి ఆ కంప్యూటర్ సైడ్ షిఫ్ట్ అవడానికి ఆస్కారం ఉంటుంది. కనుక ఉన్నతమైన చదువుకోవడానికి వాళ్ళ కాలుపైన వాళ్ళు నిల్చోవడానికి, ఆ ఉద్యోగ అవకాశాలు పొందడానికి, స్వావలంబన దిశగా సాధికారత దిశగా ఈ పథకం ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. కనుక ఇంటర్మీడియట్ చదివినటువంటి ఆడపిల్లలు అందరూ కూడా ఇందులో రిజిస్టర్ కావాలి. రేపు ఈ పథకాన్ని తెలుగుదేశం జనసేన ఖచ్చితంగా అధికారంకి వస్తుంది. ఇది ఎక్కువ మందికి లబ్ధి చేకూరేటట్టుగా ఉన్నటువంటి పథకం. ఈ పథకం మేము మేనిఫెస్టోలో కూడా పెడుతున్నందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. పుట్టుకతో వచ్చే మెదడు వెన్నెముక లోపాలను నివారించడంలో పురోగతి పోలిక్ యాసిడ్ ఫోర్టిఫైడ్ సాల్ట్ వినియోగంపై ఆంధ్ర మెడికల్ కాలేజ్ పరిశోధనలో సత్ఫలితాలు ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ జి బుచ్చిరాజు వెల్లడి. ముందుగా పాత్రికేయులందరికీ మా శుభాకాంక్షలు, శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి పోస్ట్ శివరాత్రి ఏమో మీరందరూ ఈ ప్రెస్ మీట్కి వచ్చినందుకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ తరఫున ధన్యవాదాలు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆంధ్ర వైద్య కళాశాలలోని 2 విభాగాలు, డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ అండ్ కమ్యూనిటీ మెడిసిన్ ఇన్ కొలాబరేషన్ విత్ జోగి పట్టు సాపు ఫ్రమ్ ఆర్లాండో USA, వాళ్ళ ఆధ్వర్యంలో ఒక వెరీ ఇంపార్టెంట్ స్టడీ ఒకటి పబ్లికేషన్ నిన్నే పబ్లిష్ చేయడం జరిగింది. అది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జామాలో గ్లోబల్ హెల్త్ పర్స్పెక్టివ్లో ఈ ప్రాజెక్ట్ యొక్క విశేషాలు పబ్లిష్ అయ్యాయి. ఈ ప్రాజెక్ట్ దేని గురించి అంటే, ఇది మనందరికీ తెలుసు, చిన్నపిల్లల్లో పుట్టిన పిల్లల్లో న్యూరాలజీకి సంబంధించిన న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంట. అది యూజువల్గా బిడ్డ మొదటి 2 నుంచి 6 వారాలు టైంలో ఈ న్యూరల్ ట్యూబ్ అన్నది డెవలప్ అవుతుంది. ఆ న్యూరల్ ట్యూబ్లోంచే మనకి మెదడు, స్పైనల్ కార్డు అది డెవలప్ అవుతుంది. ఈ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అన్నవి వెరీ ఇంపార్టెంట్ కంజెంటల్ డిఫెక్ట్స్. ఇంచుమించులో మన భారతదేశంలో చూస్తే 40 నుంచి 50 ప్రెగ్నెన్సీస్లో ఈ కంజెంటల్ డిఫెక్ట్స్ రావచ్చు. 40 నుంచి 50 ప్రెగ్నెన్సీస్ 10,000 ప్రెగ్నెన్సీలో రావచ్చు. ఇట్స్ అంటే కామన్ ప్రాబ్లం. సో దానివల్ల ఏమవుతాయంటే అందులో మేజర్గా ఎనెన్కెఫ్లిక్ అంటే మెదడు డెవలప్ అవ్వకుండా ఫార్మ్ అవ్వడం వల్ల వచ్చే డిఫెక్ట్ అయితే అసలు జీవితం కూడా ఉండదు. అది స్టిల్ బర్త్ కానీ డెలివరీ కూడా ముందు చేయవలసి ఉంటుంది. అలాగే ఈ స్పైనా బైఫిడా అంటాం, అంటే ఈ స్పైనల్ కార్డ్ యొక్క డిఫెక్ట్స్ వల్ల పోస్ట్ డెలివరీ చాలా కాంప్లికేషన్స్ రావచ్చు. దానివల్ల ఆపరేషన్ అవి చేయవలసి వస్తుంది. ఖర్చుతో కూడుకున్న విషయం. ఒక్కోసారి దానివల్ల బ్రెయిన్ ఫార్మేషన్లో కూడా డ్యామేజ్ అవ్వచ్చు. అలాగే స్పైనల్ కార్డ్ డెవలప్మెంట్ వల్ల మనకి డిజబిలిటీ అంటే కాళ్ళు 2 పెరాలసిస్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో సిగ్నిఫికెంట్ డిజబిలిటీ వస్తుంది. సో ఇది ప్రివెంట్ చేయడానికి మామూలుగా ఇట్స్ వెల్ నోన్ దట్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ఇస్తే ప్రెగ్నెంట్ ఉమెన్లో
ఈ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, కంజెనిటల్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ప్రివెంట్ చేయొచ్చు. అది మనకి అనాదిగా తెలిసిన విషయం. అందుకే మీకు తెలిసే ఉంటుంది, ప్రెగ్నెంట్ మదర్స్ అందరికీ మామూలుగా ఆక్సిజనేషన్స్ అందరూ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ చేస్తూ ఉంటారు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, యూజువల్గా మనకి ప్రెగ్నెన్సీ అని తెలిసేటప్పటికే చాలామందికి 4 నుంచి 6 వారాలు 8 వారాలు గడిచిపోతాయి. అప్పటికే ఈ స్పైనల్ కార్డ్ న్యూరల్ ట్యూబ్ ఫార్మేషన్ అన్నది స్టార్ట్ అయింది. సో ఆ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అన్నది ముందుగా చేయాలి. ప్రెగ్నెన్సీ ఉమెన్లో ప్రెగ్నెంట్ ప్లాన్ చేసినప్పటికే ఈ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ చేయాలి. అది మనకి ఇండియాలో వాట్ ఎవర్ ద రీజన్స్ మనం రొటీన్గా అది సప్లిమెంటేషన్ జరగదు. ఈవెన్ దో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆల్ ప్రెగ్నెంట్ ఉమెన్ ప్లానింగ్ టు హ్యావ్ ప్రెగ్నెన్సీ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్. అండ్ ఇది మనకి కొంత అర్బన్ ఏరియాలో బెటర్ అవ్వచ్చు, బట్ రూరల్ ఏరియాస్లో ఇంకా ఈ సబ్జెక్ట్ కానీ, బికాజ్ ప్రెగ్నెన్సీ వచ్చాకే కానీ అందరూ ఈ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ చేయట్లేదు. అక్కడ ఐగిరావు గారు, అలాగే కమ్యూనిటీ మెడిసిన్ డాక్టర్ పనిమాధవి, వీళ్ళందరూ కలిపి ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే వాళ్ళు రూరల్ ఏరియా, ఎస్పెషల్లీ ట్రైబల్ ఏరియా అయిన మన పక్క ఉన్న ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో 3 విలేజెస్ ఐడెంటిఫై చేసి 3 విలేజెస్ యాక్చువల్లీ ఉమెన్ పాపులేషన్ వెళ్ళాలి. వాళ్ళకి యాక్చువల్లీ ఆ పాపులేషన్ ఎందుకు సెలెక్ట్ చేయడం జరిగింది ఏంటంటే, వాళ్ళకి న్యూట్రిషన్గా పరంగా ఫోలిక్ యాసిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయో మనకు ఒక అధ్యయనం చేయడం జరుగుతుంది. సప్లిమెంట్ చేశాక వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఎంత ఉందో కూడా మనకి బెనిఫిట్ ఉంటుంది. సో అనిల్ చెప్తాను. కొన్ని రకాల మందులు కూడా వీటికి కారకంగా ఉన్నాయి. సో వీటిని మనం ప్రివెంట్ చేయగలం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఈజీలీ ప్రివెంటబుల్ కండిషన్. అంటే మనకి ఈ గర్భిణీ స్త్రీ ఎవరైతే తల్లుల కింద ఉంటారో వాళ్ళు సరైన మోతాదులో ఫోలిక్ యాసిడ్ తీసుకున్నందువల్ల ఆ ఫోలిక్ యాసిడ్ లెవెల్ కానీ రక్తంలో సరిపడా ఉంటే ఇటువంటివి నివారించవచ్చు. అయితే ఇది మన కంట్రీ చాలా పెద్ద కంట్రీ. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఎ సబ్ కాంటినెంట్ విత్ ఆల్మోస్ట్ 130 crores ఆఫ్ పాపులేషన్. మన కేజీహెచ్లో తీసుకుంటే కూడా, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ తీసుకున్నా ఇటువంటి కేసెస్ నెలకి కనీసము ఒక 5 to 6 కేసెస్ వస్తాయి. అంటే సంవత్సరం మొత్తం మీద మనం అట్లీస్ట్ ఒక 40 to 50 కేసెస్ ఇటువంటివి మన వార్డులో జాయిన్ చేసి బేబీస్కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వీటిని ఎలాగ ప్రివెంట్ చేయొచ్చు అంటే, మీకు అందరికీ ఒక అర్థమయ్యేది ఒక చిన్న ఉదాహరణ. ఇప్పుడు మనం బజార్లోకి వెళ్ళి సాల్ట్ కొనుక్కుంటే ప్రతి సాల్ట్ కూడా ఐడైజ్డ్ సాల్టే. అది ఏ బ్రాండ్ అయినా కూడా ప్రతి సాల్ట్లోనూ కూడా ఐడిన్ అన్నది అదొక పోషక పదార్థం కలిపే ఉంది. మన చిన్నప్పుడు ఐడిన్ లేకుండా రాళ్ళు ఉప్పు అమ్మేవాళ్ళు, లేకపోతే మామూలు టేబుల్ సాల్ట్. ఇప్పుడు ఐడిన్ వాడినందువల్ల థైరాయిడ్ సంబంధించిన సమస్యలు ఉండవని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేక దేశాలు దాన్ని అవలంబించిన తర్వాత ఇండియా కూడా అది మ్యాండేటరీ చేసింది. అలాగా ఇప్పుడు ప్రపంచంలో ఆల్మోస్ట్ 60 కంట్రీస్ 60 దేశాల వరకు ఇటువంటి బడ్డెను నివారించవచ్చు. ఈ స్పైనా బైఫిడా అన్నది వెన్నుపాముకు సంబంధించిన పుట్టుకతో వచ్చే లోపాలని సింపుల్ మెథడ్స్తో నివారించవచ్చు అని చెప్పి వాళ్ళు ముందుగానే అధ్యయనం చేసి వాళ్ళకందరికీ కూడా బ్రెడ్, వీట్ ఫ్లోర్, మెయిజ్ ఫ్లోర్ అంటే మన జొన్న పిండి, ఇవి వాళ్ళకి ఎక్కువ ఆహారం, స్టేపుల్ డైట్ అనమాట. సో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు చేసే బ్రెడ్లో కానీ బేకరీ ప్రోడక్ట్స్లో కానీ కల్పిస్తున్నారు, వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఉన్నాయి. కానీ ఇంత పెద్ద దేశమైన ఇండియాలోని ఇటువంటి స్టడీస్ ఇప్పుడు దాకా చేయలేదు. రెండోది ఏంటంటే, ఇక్కడ మనకి భారతదేశంలో ఆహారపు అలవాట్లు కూడా చాలా తేడాగా ఉంటాయి. నార్త్ ఇండియా వాళ్ళందరూ గోధుమలు తింటారు, సౌత్ ఇండియాలో మనంతా రైస్ తింటాము. సో ఒక పర్టికులర్ ఫుడ్ సబ్స్టెన్స్ని ద్వారా ఇవ్వడం అనేది కొంచెం కష్టం. అందుకని మేము మిగతా కంట్రీస్తో, మిగతా ఎక్స్పర్ట్స్తో ఆలోచించి ఇప్పుడు ఐడిని ఎలాగైతే సాల్ట్లో ఇస్తున్నామో, సాల్ట్ ఇంట్లో ప్రతి వాళ్ళు వాడతారు. ఆ సాల్ట్లోని సేమ్ ఈ ఐడిన్తో పాటు ఇప్పుడు మన ఈ ఫోలిక్ యాసిడ్ కూడా ఒక వైటమిన్. ఈ వైటమిన్ కూడా ఐడిన్ లాగా మనం మ్యానుఫ్యాక్చరింగ్లోనే కానీ కలిపితే అది కన్జ్యూమ్ చేస్తే అందరికీ అది మగవాళ్ళకి నాన్ ప్రెగ్నెన్సీ కూడా మంచిదే. దానివల్ల దుష్ఫలితాలు ఏమీ లేవు, ఎందుకంటే ఇవి ఒక కాంప్లెక్స్ వైటమిన్. విశాఖ ఉత్తర నియోజకవర్గం 45వ వార్డు తాటిచెల్ల పాలెంలో జరిగిన శ్రీ 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 సుందర అభయ ఆంజనేయ స్వామి ఆలయం మహాశివరాత్రి మరియు పరస మహోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకే రాజు.
2018లో 2019లో మహాశివరాత్రి తర్వాత పరిస్థితి సందర్భంలో మీరు చూసుంటారు, ఇప్పుడు పరిస్థితులు చూసుంటారు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఒక పేద పిల్లవాడిని స్కూలుకు పంపించాలంటే స్కూల్ ఫీజుకి ఎవరన్నా అడగాల్సిన పరిస్థితి. ఒక పేద విద్యార్థి స్కూల్కి వెళ్ళాలంటే అప్పుడు పుస్తకాల కోసమో బ్యాగు కోసమో ఫీజుల కోసమో అప్పులు చేసే పరిస్థితి. అనారోగ్యం చేసి ఎవరికైనా వైద్యం చేయించుకోవాలనుకుంటే ఎవరొకరి దగ్గరికి అప్పుకు వెళ్లాల్సిన పరిస్థితి. ఒక మహిళ ఒక పాల వ్యాపారమో, ఒక కూరగాయల వ్యాపారమో, లేకపోతే ఒక చేపల వ్యాపారమో కనీసం ఒక కిల్లి బడ్డీ నడుపుకుని చేతులతో చేసుకోవాలనుకుంటే 6 రూపాయల వడ్డీకో 9 రూపాయల వడ్డీకో వడ్డీకి తెచ్చుకుని ఆ కాల్మనీ కేసులు పాడే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజు రాష్ట్రంలో అమ్మఒడి పథకం ద్వారా కానీ, విద్యా దీవెన పథకం ద్వారా కానీ, విద్యాగానిక పథకం ద్వారా కానీ, మనబడు నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లి ఈ రోజు పేదవాడికి ఈ రోజు విద్యను అందించి పేదరిక నిర్మూలనకి శాశ్వత పరిహారం చూపిస్తున్న నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈ రోజు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యను వ్యాపారం చేసి నారాయణ చైతన్య లాంటి సంస్థలకి తొత్తుగా మారి విద్యను వ్యాపారం చేస్తే ఈ రోజు పేదరిక నిర్మూలన జరగాలంటే అది ఒక్క విద్య ద్వారానే మాత్రమే సాధ్యమని 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా అమలు చేయలేని విధంగా విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చి ఈ రోజు పేదవాడికి ఉచిత విద్యని అందిస్తున్న ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది. ఈ రోజు 4.5 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలోకి రాకముందు ఒక పేదంటి పిల్లల్ని స్కూల్ పంపాలంటే ఆందోళన చెందే పరిస్థితులు. ఏ విధంగా పుస్తకాలు కొనాలి, ఏ విధంగా బట్టలు కొనాలి, ఏ విధంగా స్కూల్ ఫీజు కట్టాలని. కానీ ఈ రోజు ఈ పేదంటి తల్లిదండ్రులు ఎవరిలోనే కూడా ఈ రోజు అలాంటి ఆందోళనకర పరిస్థితులు లేవు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందు ఎవరికైనా అనారోగ్యం చేస్తే ఏ విధంగా హాస్పిటల్ ఫీజు కట్టాలి, లేదా హాస్పిటల్ బిల్లు కోసం ఎవరినొకరిని దేవి అనే పరిస్థితి. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1000 రూపాయలు ఫీజు దాటిన దగ్గర నుంచి ఈ రోజు 25 లక్షల రూపాయల ఫీజు వరకు కూడా ఆరోగ్యశ్రీ పథకం వర్తించే విధంగా చట్టాన్ని తీసుకొచ్చి ఈ రోజు పేదవారికి సంపూర్ణ ఆరోగ్య భద్రత కల్పించింది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈ రోజు గతంలో పేద అక్క చెల్లెమ్మలు ఏదన్నా చిన్న చితగా వ్యాపారం చేసుకోవాలంటే పరిస్థితుల్ని ఈ రోజు మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించింది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. కాబట్టి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థించేది, కరోనా లాంటి మహా విపత్కర పరిస్థితులు మనం చూసాం. కరోనాలో ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకులు కానీ ఎవరు కూడా కరోనా సమయంలో పేదవాడికి చేతునిచ్చిన పాపాన పోలేదు. కరోనా లాంటి మహా విపత్కర పరిస్థితుల్లో కూడా ఈ రోజు మనం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఏ విధంగా పేదవాడికి అండగా నిలబడిందో మీ అందరికీ కూడా తెలిసిందే. కాబట్టి ఈ పండుగ సందర్భంగా మళ్ళీ వచ్చే పండుగ నాటికి పూర్తిగా సంపూర్ణ పేదరిక నిర్మూలన జరగాలన్నా, మన బిడ్డలు చదువుకోవాలనుకునే తపన పాపతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాణ్యమైన విద్యను అభ్యసించాలన్నా, మహిళా సాధికారత సాధించాలన్నా, పేదవాడి సొంతింటి కళ నిజం కావాలన్నా, పేదలు సంతోషంగా ఉండాలన్నా భగవంతుడి ఆశీస్సులతో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉంది. మీ అందరి చల్లని ఆశీస్సులు దీవెనలు కూడా ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని మీ అందరినీ కూడా పేరు పేరున నేను శిరస్సు నుంచి రోజు నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీ అందరూ